ఏపీ రాజధాని కోసం ఏర్పాటు చేసిన సిఆర్డీఏ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మొదట అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత బిల్లు పాస్ చేయాలనుకున్న ప్రభుత్వం ఆర్డినెన్స్ వైపే మొగ్గు చూపింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందిందే భూ సమీకరణను ఈ నెలలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు ఇవ్వని వారిపై ఆర్డినెన్స్ ఉపయోగించి భూసేకరణ చేయాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. సిఆర్డీఏపై ఆర్డినెన్స్ ద్వారానే వెళ్లడానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. మంత్రులంతా సంతకం చేసిన తర్వాత సిఆర్డీఏ బిల్లు గవర్నర్ దగ్గరకు వెళ్లి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ఇష్యూకు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుంది. దినకర్, సిఆర్డీఏ బిల్లును ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు తీసుకురావాలనుకుంటోంది? అంటే ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం మూలంగా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి భూములను సమీకరణ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ గా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి కూడా ఒకవేళ బిల్లు తీసుకురావడం మూలంగా అసెంబ్లీలో చర్చ పెట్టినా ఒకవేళ ఏదైనా రసాబచ్చగా మారినా ఇది రాజధాని నిర్మాణం అన్న ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం ఉన్నందు మూలంగా ఏకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొని రావడం మూలంగా ఈ యొక్క రాజధాని సమీకరణకు అవసరమైనటువంటి భూముల్లో ల్యాండ్ పూలింగ్ ఈజీ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే త్వరగానే ఆర్డినెన్స్ ఇచ్చేసి అంటే గవర్నర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒకసారి గవర్నర్ ని కలిసి తమ నిర్ణయం చెప్పిన తర్వాత కూడా ఈ ఆర్డినెన్స్ చేయాలనే ఆలోచనలో ఉంది. దీని ద్వారా ఈ నెలాఖరులోనే పూర్తిగా ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 10వ తారీఖున క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 5వ తారీఖున జరిగే క్యాబినెట్ లో ఈ విషయంపై చర్చ అవుతుంది. దానిపైన ప్రభుత్వం ఇంకొక క్లారిటీకి రాలేకపోతుంది. ఓవరాల్ గా చూస్తే సిఆర్డీఏ యొక్క బిల్లుకి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా తెస్తేనే ప్రభుత్వం యొక్క పని మరింత ఈజీ అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు సమాచారం. దీనికి ఒక పక్క ప్రధాన ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న ఈ నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? అంటే దేవర్ నుంచి కూడా ప్రతిపక్షాలు దీనిపై వ్యతిరేకిస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజధానికి అవసరమైన భూముల సమీకరణలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు వాదించడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఉదయం ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అడగడం కూడా జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారానే ప్రభుత్వం వెళ్లాలని ఉంది. రైతులు లాభపడేలా మేము మా నిర్ణయాలు ఉంటాయి, మా ప్రభుత్వం అలా ముందుకు వెళ్తుందని చెప్పడం కూడా జరిగింది. సో ఆర్డినెన్స్ ద్వారా అది మరింత ఈజీ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కి పూర్తి స్థాయి గైడ్ లైన్స్ కేటాయించిన తర్వాత ఆ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వానికి రైతుల మధ్య ఒప్పందం కుదుర్చుకుని రాజధాని నిర్మాణానికి ల్యాండ్ సమీకరించాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది కనుక ఇది ఆర్డినెన్స్ ద్వారానే సాధ్యమని కూడా ప్రభుత్వం వాదిస్తుంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పొచ్చు. రైట్ దినకర్.